వెల్కమ్ టు కలగూర గంప అండ్ అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. సో మా ఇంట్లో మేము కార్తీక పౌర్ణమి ఇట్లా చేసుకున్నాం, తులసమ్మ పూజ ఇట్లా చేసినాం. లాస్ట్ ఇయర్ నుంచి ఈ స్టాండ్తో మనం దీపాలు పెడుతున్నాం. చాలా దీపాలు పెట్టేవాళ్ళం. యాక్చువల్గా ఒక ప్లేస్కు ఒక బకెట్ నిండా దీపాలు, అంటే చాలా నాకు తెలిసి ఒక 500 దీపాలు తీసుకెళ్ళాము. నాకు గుర్తులేదు అవి లేవన్న విషయం, బట్ లేకపోతే చాలా కొనేదాన్ని. ఇప్పటికైతే నిండుగా సరిపోయినాయి, కిందంతా పెట్టలేకపోయాను అనమాట. ఇది విషయం. అంటే చాలామందికి ఈ సంవత్సరం అంతా కన్ఫ్యూజ్గా ఉంది, సండే చేయాలా మండే చేయాలా అట్లా. నేను మాత్రం సండే సాయంత్రం చేసుకున్నాను. మీరు ఎప్పుడు చేసుకున్నారు చెప్పండి, ఓకేనా? ఇంటి నిండా దీపాలను ఇట్లా అలంకరిస్తే సూపర్గా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇవాళ మార్నింగ్ హోమం కూడా చేసుకున్నాము అండ్ ఈవినింగ్ దీపాలు ఇట్లా పెట్టుకున్నాం. అనుకోకుండా మా చెల్లెలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చారు కాబట్టి అందరితో ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం. ఒకసారి చూడండి.
ఫైనల్లీ ఇట్లా ఉసిరిగాయలతోటి 21 ఉసిరిగాయలతోటి హారతి ఇచ్చేసినాము. మా వాళ్ళు మంచి మంగళహారతి పాటలు పాడినరు. అండ్ చంద్రునికి కూడా ఇక్కడి నుంచే నీళ్ళు జీలకర్ర ఇచ్చి పసుపు కుంకుమ ఇట్లా వేసేసినాము, పువ్వులు వేసేసినాము, హారతి ఇచ్చినాము. అండ్ అట్లా చంద్రుని పూజ, తులసమ్మ పూజ ఈ సంవత్సరం మన కార్తీక పౌర్ణమి ఇట్లా కంప్లీట్ అయిందనమాట. సో నేను ఇప్పుడు ఎన్ని ఉంటాయి కదా, మొత్తం లైట్స్ అన్నీ బంద్ చేసుకొని ఇక్కడ ఒక అరగంట పావుగంట కూర్చుంటే నాకు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎవ్రీ ఇయర్. అండ్ ఈ ఇయర్ కూడా థ్యాంక్ యూ. మీరు మరొక్కసారి మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.